పాపం జాన్వీ కపూర్కి అదృష్టం తప్ప అన్నీ ఉన్నాయి. చేసే సినిమాలు చేస్తున్నారు కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించట్లేదు. కాసులు కురిపించట్లేదు. ఏదో అలా వస్తున్నాయి పోతున్నాయి అంతే. తాజాగా ఈ భామకి మరో షాక్ తగిలింది. 2 నెలల గ్యాప్లోనే హ్యాట్రిక్ ఫ్లాప్లు ఇచ్చారు జాన్వీ. దీంతో ఈ బ్యూటీ కెరీర్ దారి తప్పుతోంది. అప్పుడెప్పుడో 2018లో ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మొదటి సినిమా నుండే శ్రీదేవి వారసురాలు అనే అడ్వాంటేజ్ ఉంది బ్యూటీకి. కానీ కెరియర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తరువాత కూడా జాన్వీకి సరైన హిట్ పడలేదు. గుంజన్ సక్సేనా, రూహీ, మిలీ లాంటి సినిమాలతో పర్ఫార్మెన్స్ పరంగా ఎదిగినప్పటికీ కెరియర్లో ఎదగలేదు. స్టార్ ఇమేజ్ ఉన్నా సరైన స్టోరీ సెన్స్ లేకపోవడం, ఎంచుకున్న సినిమాలు ఆడియన్స్ మైండ్ సెట్ కు కనెక్ట్ కాకపోవడంతో జాన్వీ కెరియర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. గతేడాది దేవరతో తెలుగులో తొలి సినిమాతోనే హిట్ కొట్టారు జాన్వీ కపూర్. తంగంగా ఆమె లుక్, క్యారెక్టర్ బాగానే కనెక్ట్ అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం పెద్దిలో నటిస్తున్నారు జాన్వీ. హిందీలో మాత్రం జాన్వీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2025లో ఆమె నటించిన హోమ్ బౌండ్, పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసికుమారి సినిమాలు నిరాశపరిచాయి. తక్కువ గ్యాప్ లో ఈ 3 సినిమాలు రావడం, అన్నీ ఫ్లాప్ అవ్వడంతో కెరియర్ పై ఎఫెక్ట్ భారీగా పడింది. ఇందులో హోమ్ బౌండ్ భారత్ తరపున ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావడం జాన్వీకి ఊరటనిచ్చే విషయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసికుమారి సినిమాలు దారుణంగా ముంచేశాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి హీరోలు కూడా జాన్వీ కోరుకున్న హిట్ ఇవ్వలేకపోయారు. జాన్వీ కెరియర్ సెట్ అవ్వాలంటే కంటెంట్ పై ఫోకస్ పెట్టాల్సిందే. పెద్ది ఆడితే అమ్మడు నార్త్ వదిలేసి సౌత్ లోనే సెటిల్ అయిపోతారేమో.